డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు నివాళులర్పిస్తున్నాయి. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట మండలం బండారుపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. అలాగే ఐపోలవరం మండలం కేసనకురుపాలెం చింతలమెరక గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన శిలా విగ్రహంతో పాటు స్మారక భవనాన్ని పిన్నమరాజు శ్రీనురాజు ప్రారంభించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ జయంతి మహోత్సవాలు ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐపోలవరం మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించారు. అలాగే కాకినాడ జిల్లాలో కాకినాడ ఇంద్రపాలెం రాకుల కూడలి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని నివాళులర్పించారు. ప్రపంచంలో మరే దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేధావి, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్నాథపురం, కుంతీదేవిపేట, లక్ష్మీ హాస్పిటల్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను కొండబాబు ఆవిష్కరింపచేశారు. పలు దేశాలలో విద్యను అభ్యసించి ప్రముఖ మేధావిగా పేరు తెచ్చుకొని మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన రాజనీతి కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ఐ ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా జరిగింది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలోని నవర గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సామర్లకోట పట్టణంలో నీలమ చెరువు గట్టు, ఇందిరా కాలనీ, బ్రౌన్పేట, కోటబజార్ వీధిలో అంబేద్కర్ జయంతి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలు వేసి నివాళులర్పించారు. సామర్లకోట, బ్రౌన్పేటలో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, సిఐ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగరావు, పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మరియు బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.